E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. జాగృతి మార్గదర్శకులు శ్రీ కందర్ప రామకృష్ణ గారి 60వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న జాగృతి సంస్థ కుటుంబ సభ్యులు భర్త రామకృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ సంస్థను మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ సంస్థను తీసుకువెళ్తానని అంటున్న జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప సుజాత గారు. జాగృతి సంస్థలో మాతో పాటు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అంటున్న సుజాత గారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఒకనాడు తన చేతితో వేసిన ఆ తులసి మొక్క ఈనాడు పెద్ద వటవృక్షమై విరాజిల్లటానికి కారణం ఆనాడు నిట్టల ప్రహ్లాద శాస్త్రి గారు అనే ఆ మహనీయుడు వేసిన ఆ తులసి మొక్క ఈనాడు పెద్ద వృక్షం. ఆ మహావృక్షాన్ని చక్కగా కాపాడుకుంటూ తనదైన శైలిలో సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని తన హక్కును చేర్చుకుని అందరి బాగోగులు చూస్తూ అందరి మన్ననలు పొందిన ఆ మహనీయుడు ఈనాడు మన మధ్య లేకపోయినా అనంత లోకాల్లో విహరిస్తూ ఈ జాగృతి అనే సంస్థను చల్లగా కాపాడుతూ ఉండడం ఎంతో మనం ఆనందించవలసినటువంటి విషయం. ఈనాడు ఈ మహా సంస్థ 25,000 మందితో 37 కోట్ల టర్నోవర్తో దేదీప్యమానంగా వెలుగుతూ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని తన తోబుట్టువుల్లా చూసుకుంటూ వెళ్తున్న ఆ మహనీయురాలు ఎవరో కాదు, ఆమె జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్ సుజాత గారు. ఈ మహనీయురాలు మా అందరి ఆశీస్సులతో చల్లగా వర్ధిల్లాలని జాగృతి సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మహనీయుని జన్మదిన వేడుకల రోజున ఆనంద బాష్పాలు వెదజల్లటం జరిగింది. నిట్టల ప్రహ్లాద శాస్త్రి గారు చిన్న మొక్క ఒక తులసి మొక్క వేసి పెంచారు. దాన్ని రామకృష్ణ గారు ఈరోజు మహాబుద్ధిగా చేసి ఇంత జనాన్ని మేడం గారు చేతిలో పెట్టారు. మేడం గారు మీరు ఈ జనానికి ఇంత జనాలకు ఇచ్చారు, వీరి గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను జాగృతి సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను జాగృతిలో 1994వ సంవత్సరం నుంచి రావడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా రామకృష్ణ గారి వెనకాల ఉండి కార్యక్రమాలన్నీ కూడా సంస్థలో చూడటం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. గ్రామ స్థాయిలో ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకోవడం జరిగింది. నిట్టల ప్రహ్లాద శాస్త్రి గారైన అమృతానందనాథ సరస్వతి గారు జాగృతి అనే నేమ్ పెట్టి ఆ పేరుతో ఒక విత్తనం నాటి అప్పచెప్పిన ఈ విత్తనమే ఒక మహావృక్షమయ్యి 33 సంవత్సరాలు దాటిందండి. దాటిన తర్వాత ఎప్పటికీ కూడా ఆ వృక్షానికి పువ్వులు కాయలు ఏర్పాటయ్యి దినదినాభివృద్ధి చెందుతోంది. వీటన్నిటికీ కూడా మా గురువు గారి సంకల్పం, మా రామకృష్ణ గారు మార్గదర్శకులుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. అనుకోని కారణాల వల్ల ఆయన 2019లో స్వర్గస్థులు అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ధైర్యం ఆయన మాకు ఇచ్చారు. జాగృతి అనేది ఒక సంస్థ కదా, సంస్థ అది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక సిస్టమ్కి సంబంధించిన విషయము అని చెప్పి పదే పదే మమ్మల్ని ఒక శక్తిగా ఏర్పాటు చేసిన మా రామకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాగృతిలో ఉండే కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకి ఏ దిశగా తీసుకెళ్ళాలి, ఇక ఎప్పటికీ కూడా జాగృతి అనే పేరుని చిరస్థాయిగా నిలిపించాలి అనే ఒక దృక్పథంతో మేమందరం కూడా పనిచేస్తున్నామండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణమ్మ. నేను జాగృతి సంస్థలో ప్రస్తుతం అయితే బోర్డు డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ సంస్థతో అనుబంధం అయితే ఇంచుమించుగా 95 నుంచి అండి. 2002 నుంచి మాత్రం నేను పూర్తిగా ఈ జాగృతిలో ఉండే ఫలాలన్నీ అందిపుచ్చుకోవడం జరుగుతుంది. నిజంగా ఈరోజు మా రామకృష్ణ సార్ మా దగ్గర భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలన్నీ బోర్డ్ డైరెక్టర్స్ అయితేనేమి, ఎండీ గారు అయితేనేమి, అలాగే గ్రామం నుంచి వచ్చిన ప్రతినిధులు అయితేనేమి అందరూ ఆయన ఆశయాలను తీసుకొని అందరూ కలిసికట్టుగా ముందుకి తీసుకెళ్తూ ఆయన లేరనే ధ్యాస ఎక్కడ కూడా రాకుండా మేము ఈరోజు ఆయన ఆశయాలు ఊపిరిపోస్తూ సంస్థని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామండి. ఇలాంటి సంస్థలో మేము కూడా సభ్యులుగా ఉన్నందుకు ఈ సంస్థ ద్వారా మా కుటుంబ అవసరాలని
తీర్చుకుంటున్నందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఈ సంస్థ ఇలా మన ఏరియాలో ఉండడం కూడా మనకు ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం.